గ్రామాలకు వెళ్ళిపోయింది. మీరు ఈ మధ్య మీడియాలో చూస్తున్నారు హిందూ సమ్మేళనాలని పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 5,000 సమ్మేళనాలు జరుగుతున్నాయి, వీధిన జరుగుతున్నాయి. అయితే ప్రజలే ఆర్ఎస్ఎస్ యొక్క 100 yearsను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్ చేసుకోవడం లేదు, ప్రజలే సెలబ్రేట్ చేసుకుంటారు. నేనేమంటున్నానంటే ఈ సిద్ధాంతము, ఈ ఆలోచన కింది వరకు సామాన్య ప్రజల్లోకి వెళ్ళిపోయాక ఒక ఆయన నల్గొండలో ఒక ఆయన ఎలక్షన్లో కాంటెస్ట్ చేసిన వ్యక్తి నాతో చెప్తున్నాడు. ఆయన వేరే పార్టీ నుంచి వచ్చారు, టీఆర్ఎస్ నుంచి అక్కడి నుంచి వచ్చి బీజేపీలో చేరారు, కంటెస్ట్ చేశారు. ఆయన ఏమని చెప్తున్నా అంటే, ఈ నల్గొండ అంతా నేను ఎన్నో ఏళ్ళ నుంచి తిరుగుతున్నా, అసలు ఇక్కడ కాషాయం అంటే తెలియదు. కానీ నేను తిరుగుతున్నప్పుడు ఎన్నికల్లో గ్రామాల్లో తాండాలలో మీరు కేంద్రం కదా, మీరు అంటున్నది ఢిల్లీ ఎన్నికలు కదా, మేము వేసేది మోడీకే అని చెప్తున్నారు ఎవరు తాండాలలో. కనుక అక్కడ కేంద్రంలో ఉన్న మోడీని వాళ్ళు చూస్తున్నారు. మోడీ, అమిత్ షా, నిర్బంధం, ఈడీ, ఇవన్నీ వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి అవన్నీ విషయాలు. మోడీ ఈజ్ ఎ రైట్ పర్సన్ ఢిల్లీలో ఉండడానికి, ఈ దేశాన్ని వెళ్ళాలి, రాష్ట్రం విషయం మేము వేరే ఆలోచిస్తాం. అంటే ఇంత క్లియర్గా ఒక తాండాలో ఉన్న వ్యక్తులు కూడా ఇలా మాట్లాడుతున్నారు కనుక మార్పు వస్తుంది. ఈ నిర్బంధము, ఈడీలు, వాళ్ళు నిర్బంధంతో ఎక్కువ రోజులు నడవదు ఈ దేశంలో. ఇందిరాగాంధీ నిర్బంధమే నడవలేదు, ఎమర్జెన్సీ అని నడవలేదు, జైల్లో వేసి తొక్కేసినా కూడా ప్రజలు బయటకు వచ్చేసారు. కనుక ఈ దేశంలో అది నడవదు, నిర్బంధంతో అయ్యేది కాదు. కనుక ఆ నెరేటివ్ అది ఒకటి చేశారు. ఇప్పుడు ఏమైంది, ఆ బెంగాల్లో మీరు నిర్బంధం అన్నారు, కానీ చివరికి ఏమైంది, నిర్బంధం అనేది కాదు అనేది ప్రజలు చెప్తూ ఉన్నారు. ఎటువంటి నిర్బంధం లేదు. 3 terms 4 terms నుంచి మీతో ఫైట్ చేసి ఈరోజు ఇంత దశకు వచ్చేసారు. దేశం అంతా ఇలాగే జరిగింది. కనుక నిర్బంధానికి అవకాశం లేదు. ఈడీ లాంటి వాళ్ళు ఒకవేళ కేసులు పెడితే, లేకపోతే సిబిఐ లాంటి వాళ్ళు కేసులు పెడితే, నేనేమంటున్నానంటే భయపడాల్సింది ఏముంటుంది అని, చివరికి కోర్టే కదా తేల్చాల్సింది. కేసులు ఎన్ని వేసినా, ఇంకొకటి ఒక వ్యక్తులను, ఇందిరాగాంధీ అండి ఎమర్జెన్సీ అంతా చేసిన వ్యక్తి, జనతా పార్టీ అధికారానికి వచ్చిన మొదటి తప్పు ఏంది, ఆమెను నిర్బంధించడం, ఆమె జైల్లో పెట్టడం. కనుక అంత తప్పు చేసినటువంటి ఇందిరాగాంధీని శిక్షించిన ప్రజలు ఆమెను జైల్లో పెట్టంగానే జనతా పార్టీని శిక్షించారు. కనుక మీరు జైల్లోకి వెళ్ళండి, మీకు లాభం అవుతుంది. నేనేమంటున్నాను, జైల్లోకి పంపించడము అంత ఈజీ కాదు ఈ దేశంలో. మోడీ గారు, అమిత్ షా గారు ఎక్కువ మందిని మీరు జైల్లో పెట్టారనుకోండి. ఇప్పుడు కేసీఆర్ని ఎందుకు పెట్టలేదండి, పెడితే ఉల్టా అయ్యేది. ఈవెన్ మమతా బెనర్జీని జైల్లో ఎందుకు వేయలేదు, వేస్తే అయిపోయింది. ఆమె కూడా కోరుకుంటుంది, ఇది రాష్ట్రపతి ఆర్డర్ పెట్టండి, రాష్ట్రపతి పాలన పెట్టండి, నన్ను జైలుకు పంపించండి, ఇది ఆమె కోరుకుంటుంది. ఆ పని చేయలేదు కదా వీళ్ళు. కనుక చేస్తే ఏమవుతుంది అంటే, ఇక్కడ ప్రజలు మామూలు వాళ్ళు కాదు. కనుక మీరు అన్న నిర్బంధం అనేది అవుతుందో సాధ్యం కాని విషయం ఈ దేశంలో. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి 5టికి సంబంధించి ఎలక్షన్స్, 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి చూస్తే వచ్చినటువంటి రిజల్ట్స్లో ఒక సమ్మరీ లాగా చేసుకోవాలి అనుకుంటే, తమిళనాడులో ద్రవిడ సిద్ధాంత రాజకీయాలకు తెర పడింది అనేది వినిపిస్తోంది. బట్ టీవీకే ఎలా ఉండబోతోంది, విజయ్ ఏం చేయబోతున్నారు అనేది. బెంగాల్లో 17 ఏళ్ల దీదీ పాలనకు శుభం కార్డు పడింది. చాలా ఎంటర్ అవ్వాలని బీజేపీ బోల్డ్ అని ప్రయత్నాలు చేసింది, చివరికి అది సక్సెస్ అయింది. పాజిటివ్గా బీజేపీకి అయితే అది కనిపిస్తోంది. కేరళలో యూడీఎఫ్ రూపంలో కాంగ్రెస్ పార్టీకి మరొక దక్షిణాది రాష్ట్రం, అదొక సేఫ్ స్టేట్గా భావిస్తున్నారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఎల్డీఎఫ్ సర్కార్ ప్రభుత్వం దిగాల్సినటువంటి పరిస్థితి, గద్దె దించేసింది యూడీఎఫ్. దీంతో పాటుగా అస్సాంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. హిమంత బిశ్వ శర్మ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. పుదుచ్చేరిలో ఎన్డీఏ విజయం సాధించింది. ఇక తమిళనాడుకి సంబంధించి టీవీకే అధినేత, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇంటి వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ కార్యాలయం వద్ద సెలబ్రేషన్స్ ఉన్నాయి, బాణసంచ కాలుస్తున్నారు. చెన్నైలో ఉన్నటువంటి విజయ్ ఇంటి వద్ద ఇప్పుడు అభిమానుల కోలాహలం అనేది కనిపిస్తోంది. పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ ఉన్నాయి. డిఎంకే ఇలాంటి ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేసింది 2 గంటల ముందుగానే. అక్కడ ట్రెండ్ అర్థమైన వెంటనే సెలబ్రేషన్స్ని తగ్గించుకున్నారు. మెల్లిమెల్లిగా పార్టీ కార్యాలయాల దగ్గర నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా తమిళనాడులో స్టాలిన్ కూడా వెనకపడ్డారు అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. గతంలో తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్గా పనిచేసినటువంటి తమిళిసై సౌందరరాజన్ వెనకబడ్డారు. 3 రౌండ్లు ముగిసేసరికి
4303 ఓట్లు మాత్రమే వచ్చాయి. 7593 ఓట్లతో తమిళిసై సౌందర్ రాజన్ వెనకబడినట్టుగా ఉంది. స్టాలిన్ పై టీవీకే అభ్యర్థి ముందంజలో ఉన్నారు, ఆధిపత్యాన్ని కనిపిస్తున్నారు. స్టాలిన్ సహా డిఎంకే ప్రముఖులు వెనకంజలో ఉన్నారు. పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో అంటే తిరుచి ఈస్ట్తో పాటుగా పెరంబూరులో కూడా విజయ్ ముందంజలో ఉన్నారు. అక్కడ సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. కొలత్తూరు నియోజకవర్గం సీఎం స్టాలిన్ పోటీ చేశారు, అక్కడ వెనకబడ్డాడు. అక్కడ టీవీకే అభ్యర్థి విఎస్ బాబు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ ఇమ్మీడియట్గా మారిపోతున్నాయి, చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఓటమి దిశగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఉన్నారు, ఆయన కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా వెనకబడ్డారు. డిఎంకే అధినేత సీఎం స్టాలిన్ పోటీ చేస్తున్న కొలత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి బాబు ముందంజలో ఉన్నారు. దీంతో పాటుగా చెపాక్ తిరునల్వేలి నియోజకవర్గంలో టీవీకే నుంచి పోటీ చేస్తున్నటువంటి సెల్వం ముందంజలో ఉన్నారు. ఓవరాల్గా అయితే ఇక్కడ తమిళనాడుకి విజయ్ మీద అంచనాలు చాలా తక్కువగా కనిపించాయి. విజయ్ కింగ్ అవుతాడా, కింగ్ మేకర్ అవుతాడా, సింగిల్ డిజిటా, డబుల్ డిజిట్ వస్తుందా అనుకుంటే ట్రిపుల్ డిజిట్ అనేది అక్కడికి వచ్చింది. ఆ సిచ్యువేషన్ ముందస్తుగా ఎవరు అంతగా అంచనా వేయలేదు. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కూడా టీవీకే ఇంత భారీ స్థాయిలో మెజారిటీ వస్తుంది అనేది అంచనాలు వేయలేదు. ఇప్పటిదాకా 234 స్థానాలకు గాను డిఎంకే 54 స్థానాల్లో ఉంది. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి స్టాలిన్ సర్కార్ 3rd ప్లేస్లో కనిపిస్తోంది. ఏఐడిఎంకే ఇక్కడ బీజేపీతో కలిసి ఉంది. 78 స్థానాల్లో ఏఐడిఎంకే ప్లస్ బీజేపీ కూటమి అనేది కనిపిస్తోంది. టీవీకే 100 స్థానాలను దాటింది. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ట్రెండ్స్ని బట్టి చూస్తే 102 స్థానాల్లో ఉంది. నెక్స్ట్ విజయే సీఎం అవుతాడు అనేది ఇక్కడ ఏమైనా కొంచెం అటు ఇటుగా ఉంటాయా, హార్స్ ట్రేడింగ్ ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేసినటువంటి విజయ్ ముందుగానే తన అభ్యర్థులని రిసార్ట్లకు తరలించాలి అనేటువంటి ఆలోచన కూడా పెట్టుకున్నారు. బట్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. సో కింగ్ అవబోతున్నాడు. పార్టీ ఏర్పాటు చేసినటువంటి 2 ఏళ్లలోనే విపరీతమైనటువంటి డక్కా ముక్కిలు తిన్నారు. ఆ తర్వాత తన సినిమాలో రిలీజ్ కూడా పర్మిషన్ రాలేదు, సెన్సార్ బోర్డు కూడా తిప్పలు పెట్టింది. ఆ తర్వాత ఆయన బహిరంగ సభలోనే ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలోనే అభిమానులు కార్యకర్తలుగా మరణించారు. కోర్టు కేసులు ఇవన్నీ అయిన తర్వాత విజయ్ ఇప్పుడు ఎమర్జ్ అయ్యాడు, ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యాడు. ఆ తర్వాత పొలిటికల్ పార్టీని పెట్టుకున్నాడు, నెక్స్ట్ సీఎం కాబోతున్నారు. సో ఇక్కడ తమిళనాడులో మీకు బాగా ఆకర్షించినటువంటి అంశం ఏంటి మురళీ మనోహర్ గారు? విజయ్ కష్టపడి గెలిచారు ప్రస్థానం. ఖచ్చితంగా విజయ్కి మనం ఆ క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఎవరు కూడా అంచనా వేయలేదు. అంటే 20-30 వస్తాయి, తక్కువ పడితే ఏదో ఒక పార్టీ డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ వీళ్ళ సహాయం తీసుకోక తప్పదేమో. మీరు అన్నట్టుగా కింగ్ మేకర్గా అంటే కింగ్ మేకర్గా ఎమర్జ్ కావచ్చు, అది కూడా కాకపోవచ్చు. కొందరైతే 10-5 వస్తే చాలు అనే అలా లెక్కలు చూస్తున్న సమయంలో విజయ్ మొదటి నుంచి అవలంబించిన ఆయన తీరు కనుక చూస్తే అవుట్ రైట్గా బీజేపీతో పొత్తుకు దూరంగా ఉన్నాడు, ఓపెన్ గానే వ్యతిరేకించాడు. అలాగే అవుట్ రైట్గా డిఎంకే స్టాలిన్ వ్యతిరేకించారు. స్టాలిన్ ఆయన సర్కాస్టిక్గా అంకుల్ అని మాట్లాడడం కూడా చెప్పాడు. అందుకే ఎందుకు అంటే స్టాలిన్ను డిఎంకే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కనుక ఎంతగా వాళ్ళకి నెగిటివ్గా ఉంటే డిఎంకు నేను అంత యాంటీ ఇన్కంబెన్సీ ఓటును పొందుతాను అని పొలిటికల్లీ కరెక్ట్ స్టెప్ అది. డిఎంకేని వ్యతిరేకించడం వల్ల ఆ ఓటు వచ్చింది. అలాగే తమిళనాడుకి ఇంకా బీజేపీ షూట్ కాదనుకున్నాడు ఏమో బహుశా, అందుకే బీజేపీతో కూడా దూరంగా ఉన్నాడు. వీటి పరిణామమే నేను అనుకుంటాను ఆయన ఇండిపెండెంట్గా ఈరోజు ఒక కొత్త న్యూ పాలిటిక్స్కు ఆ రాష్ట్రానికి ఇస్తాడని అనుకుందాం మనం. అయితే ఏదైనా తక్కువ పడితే ఇప్పటికి కూడా మనకు పిఎంకే 7 సీట్లలో లీడ్లో ఉంది. అలాగే బీజేపీ కూడా 2-3 సీట్లలో ఉంది, అది బీజేపీ రాకపోవచ్చు. కానీ సిపిఎం 3 సీట్లలో లీడ్లో ఉంది. కనుక పిఎంకే, సిపిఎం లాంటి చిన్న చిన్న పార్టీలు వీళ్ళందరూ కూడా ఏమైనా తక్కువ పడితే 118 కావాలి ఆయనకు. ఇప్పటికే 112లో లీడ్లో ఉన్నాడు. కనుక అలాంటి ఇంకొక ఈ పెద్ద పార్టీ డిఎంకే దగ్గర కానీ ఏఐడిఎంకే దగ్గర కానీ వెళ్ళే అవకాశము లేదు. ఇప్పుడైతే సొంతంగానే రాజ్యాన్ని తమిళనాడును ఏలుతాడు అని అనిపిస్తుంది. మంచిదే, కొత్త రాజకీయం తమిళనాడుకు అవసరం. స్వాతంత్రం వచ్చాక ఈ ఫ్రెష్నెస్ అనేది తమిళనాడులో చూడలేదు. అలాగే బెంగాల్ కూడా కొత్త రాజకీయం అవసరం. అక్కడ కూడా 2 పెద్ద రాష్ట్రాలు ఫ్రెష్గా కొత్త రకమైనటువంటి పాలన చూస్తాయి, అక్కడ ప్రజలు చూస్తారని
మనం అనుకోవచ్చు అమ్మా అది. ఎస్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం ఈ అప్డేట్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ముగ్గురు ముఖ్యమంత్రులకు ఒక షాక్ తగిలినట్టుగా కనిపిస్తోంది. ఐదర్ ఇట్ మేబీ కేరళలో పినరాయి విజయన్ కావచ్చు, లేకుంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ, తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్, ఈ ముగ్గురికి ఒక భారీ స్థాయిలో దెబ్బ తగులుతోంది. 2 రాష్ట్రాల్లో సరికొత్త ప్రభుత్వాలు ఏర్పాటు చేయబోతున్నాయి. అస్సాంలో అయితే మూడోసారి బీజేపీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. పుదుచ్చేరికి సంబంధించి మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. నెక్స్ట్ ఫర్దర్ గా ఉండేటువంటి డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.